10 ఏళ్లుగా తెలంగాణలో అధికారం చెలాయించిన బీఆర్ఎస్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హ్యాట్రిక్ విజయంతో రికార్డు నెలకొల్పాలని భావించిన గులాబీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో ఆ పార్టీలో నేతలు అయోమయంలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు అంశం ఏదైనా పెద్దవి విప్పాలంటే అధినేత కేసీఆర్ ఆజ్ఞ కోసం ఎదురు చూసే గులాబీ లీడర్లు ప్రస్తుతం పెద్ద ఆయన మంచం ఎక్కడంతో ఇక అంతా మనిష్టమే అన్నట్లుగా తలోదారిలో మాట్లాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పరిస్థితిని చక్కదిద్ది నేతలను అదుపులో పెట్టాల్సిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తాజా రాజకీయ పరిణామాలపై పూటకో మాట మాట్లాడుతుండటం ప్రస్తుతం గులాబీ శ్రేణులను మరింత కన్ఫ్యూజన్ కు గురి చేస్తుందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదనే చర్చ జోరందుకుంటుంది. అయితే 2 సార్లు అధికారంలో ఉండగా మంత్రులు, పార్టీ నేతలపై పట్టు కోసం కేసీఆర్ నిరంతరం స్ట్రాటజీ ప్లే చేసేవారని, అధినేత ఆజ్ఞ లేనిదే పార్టీ నేతలెవరైనా సరే నోరు విప్పేవారు కాదనే టాక్ ఉంది. పార్టీలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, అవకాశాలు ఎవరికి ఇవ్వాలి, ప్రత్యర్థుల్లో ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేయాలి అనేది అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగేదని చెబుతుంటారు. దీంతో కేసీఆర్ ను ధిక్కరించి మారుమాట మాట్లాడేందుకు సాహసించే నేతలు తాజాగా కేసీఆర్ ఇంటికే పరిమితం కావడంతో తలో మాట మాట్లాడుతుండటం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని కడియం శ్రీహరి లాంటి కొందరు నేతలు వ్యాఖ్యలు చేయగా, పార్టీ ఓటమికి ప్రజలే కారణమని మరికొందరు, సొంత కార్యకర్తల వల్లే ఓడిపోయామని మరికొందరు ఎవరికి నచ్చిన కామెంట్స్ వారు చేస్తున్నారు. ఇక ఇన్నాళ్లు టికెట్ల విషయంలో అధినేత నిర్ణయమే శిరోధార్యం అన్నట్లుగా వ్యవహరించిన నేతలు తాజాగా పార్లమెంట్ ఎన్నికల వేళ తమకు అవకాశం ఇవ్వాల్సిందే అని లీకులు ఇస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ కుమారుడు పోటీ చేస్తాడని గుత్తా సుఖేందర్ వ్యాఖ్యానించడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. దీంతో అధికారం చేజారిన తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం సొంత లీడర్లపై పట్టు కోల్పోతున్నదా అనే చర్చ రోజురోజుకు బలపడుతోంది. అయితే రాజకీయాల్లో ఎంతటి ఘనపాటి నాయకుడైనా, ఎంతటి చరిత్ర కలిగిన పార్టీకైనా ప్రజా తీర్పే శిరోధార్యం. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రజా తీర్పునే తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజలు అబద్దాలని నమ్ముతారని ఒకరు, సొంత ఎమ్మెల్యేల వల్లే నష్టపోయామని మరొకరు, ఇలా ఓటమిపై బీఆర్ఎస్ లోని కీలక నేతల్లో పూటకో మాట మాట్లాడుతుంటే ఇక తమను కాదని కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు తగిన శాస్తి జరగాల్సిందే అన్నట్లుగా బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలై ఓటమితో సతమతమవుతున్న బీఆర్ఎస్ లో ప్రజా తీర్పునే తప్పుపట్టే వ్యాఖ్యలు సరికావనే విమర్శలు రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం పార్టీలో జరుగుతున్న పరిణామాలను కంట్రోల్ చేయడంలో కేటీఆర్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ నేతలు కంట్రోల్ తప్పితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో మరింత డ్యామేజ్ తప్పదనే అంచనాకు వచ్చిన కేసీఆర్ అప్రమత్తం చేశారని, దీంతో పార్టీ ఓటమికి బాధ్యుడిని నేనే అంటూ తాజాగా కేటీఆర్ పార్టీలో జరిగిన తప్పిదాలను అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది.